పాలన ఎట్లా ఉంది? కేసీఆర్ మాకు పర్మనెంట్ చేస్తా అని ఆయన వాయ్ రేవంత్ అన్న వచ్చిండు. శాలరీ మాకు పర్మనెంట్ ఏమొద్దు, కొంచెం శాలరీ పెంచితే చాలు. ఏం పని చేస్తావు? నేను వాటర్ డిపార్ట్మెంట్ లో లైన్ మ్యాన్. 16,000 శాలరీ. ఈఎస్ఐ 16,000 వస్తుంది నీకు? మొన్న 3 years నుండి 16,000 వస్తుంది. సాలరీ ఇంక్రిమెంట్ అడుగుతున్నా. పర్మనెంట్ చేయకుండా మాకు శాలరీ పెంచుండ్రి దాని అంతే. 13,500 వస్తుంది అన్న ఈఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి. అందులో ఇల్లు కిరాయం కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఏంది, బండ్ల పెట్రోల్ ఎట్లా, ఇంట్లో రేషన్ ఎట్లా, ఏం నడుస్తుంది? అవుట్ సోర్సింగ్. మేము పర్మనెంట్ గా అడుగుతలే, కొంచెం తెలంగాణ వచ్చింది, మా జీతాలు మాకు టైంకి ఇచ్చేటట్టు చేయండి, మా శాలరీలు పెంచండి అంతే. ఉందా మరి ఇప్పుడు చేసినట్టు అనిపిస్తుంది? చేస్తారా నమ్మకం? ఏమో ఏప్రిల్లో చేస్తా అన్నారు, ఇప్పుడు అది చేస్తాడో ఇక నామాలు పెడతాడో తెలియదు. ఆ కేసీఆర్ సార్ 13 ఏళ్ళ నేను చేయబట్టి. అంతేనా? ఫస్ట్ జీతం ఎంతకి ఎక్కినావు? 4,500. 4,500 నుంచి ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుకుంటా 16,000 అయింది. బ్యాచులర్ లైఫ్ అంటే నడిచిందన్న. 13 ఏళ్ళ నుంచి చేస్తుంటే ఇప్పుడు నీ అకౌంట్ లకు 13,000 వస్తున్నాయి. అంతే, అదే ఉంది. సంవత్సరానికి 1,000 పెరిగినట్టే పెరిగింది తప్ప ఇంకేం లేదు. కాంట్రాక్ట్ మళ్ళా పుసుకున్నాడు తీసేసే కథం గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు. జర్ర ఆఫీసర్ కి నచ్చలే తెలో వెళ్ళిపో బాబు అంతే. అంతేనా? అంతే, ఆఫీసర్ అట్లా చేస్తారు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి బాధ? తెలంగాణలో ఉట్టి పెరిగినాం అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు తెలంగాణ వచ్చినా కూడా పెద్ద మార్పు ఏం రాలే. ఉన్నది కూలగొట్టి కడుతుడు తప్ప వాళ్ళ దాని గురించి కానీ మా గురించి ఆలోచించాలి జరా. మాలాంటి లేబర్లు ఏం కావాలి? కష్టమే ఉన్నది మరి. ఇక ఉన్నది చెప్తే కాదే ఉందా. చదువుకునేకి లేవు, చదవడానికి లేవు. చలో మేము చదువుకోలేదు, మాకన్నా ఉంటదేమో అని ఇంట్లో చేస్తుంటే కలిసి చెప్పుకొని ఏడా చేస్తున్నారా బాబు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో తప్ప ఇంకా ఏం లేదు. నాకు ఏం లేదు, కానీ మా శాలరీలు పెంచుందా అంటే పర్మనెంట్ సంగతి తర్వాత. అంతే. ఎంతమంది? 3 పిల్లలనా. 3 పిల్లలు. ఏ స్కూల్లో వేసినావు? ఇంటికాడ ప్రైవేట్ స్కూలే. ఇంట్లో ఫీజులు కట్టాలి మరి. కట్టాలి, లేకుంటే ఆమె గేట్ కార్డ్ని అడుగుతారు, సార్ ఫీజు కట్టారా అని. అంతే, 4 ముద్ర ఇజ్జత్ తీస్తుంది ఆమె. మనకు జీతమా ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉండాలి. ఇంటికి రా ఎంత? 3,500. 3,500. అప్పులు కష్టమే. కిరాయికి జీతాలకే పోతాయి. అంతే, పుసుకున్నా నా చుట్టం వచ్చే ఇంటికి కథ మళ్ళా కన్నా ఫోన్ చేయాలి, 2,000 జీతం వచ్చినాక ఇస్తా అనాలి. పరిస్థితి తెలంగాణ పుట్టినది అంతే అన్న, ఇంకేం లేదు.